అందరికీ నమస్తే. సరే, పోయిన ఆదివారం క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము? సంస్కారాలు ముదిరి సంకల్పాలు అవుతాయని, ఆ సంకల్పాలు ముదిరి మనసు అవుతుందని, ఆ మనసు తిరిగి భ్రమలు కలుగజేస్తుందని అనుకున్నాము. ఆ సంస్కారాలు అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పుకున్నాము? మావిటివాడు ఏనుగు కథ చెప్పుకున్నాం. ఏనుగుని మనసు అని, మావిటివాడు మాయ అని. దానికి ఉన్న ఆ ఏనుగు కట్టిన సంకెళ్ళేమి? సంసారానికి సంబంధించినవి, ఈ ప్రపంచానికి సంబంధించిన సంకెళ్ళని. వాడిని తెంచుకొని పారిపోయేటప్పుడు తన ముందు ఆ మాయ అంటే మావిటివాడు వచ్చి పడ్డాడు. అక్కడ పడ్డప్పుడు ఆ మావిటివాడిని తొక్కేయడానికి ప్రయత్నించలేదు. అది ఏమనుకుంది? ఒక రకమైన విషయాల ఆలసకు లోబడిపోయింది అనమాట. అయ్యో, నాకు వీడు ఇన్నేళ్ల నుంచి నన్ను పొడిస్తే పొడిచాడు అంకుశంతో, కానీ ఇన్నేళ్ల నుంచి నాకు అన్నం పెట్టాడు, నన్ను చూసుకున్నాడు, ఇటువంటి వాడిని నేను ఎందుకు తొక్కాలా అని చెప్పి తొక్కకుండా ఆ క్షణంలో వెళ్ళిపోయింది, సంకెళ్ళు తెచ్చేసుకొని. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? తను ఏం చేయాలో మర్చిపోయి ఆ అడవిలో పడి తిరుగుతూ ఆనందంగా గడిపేస్తుంది కాలం. అప్పుడు వీడేం చేశాడు? మావిటివాడు అంటే ఏంటి? మాయ. ఆ మాయ ఏం చేసింది? వీడు ఎట్లయినా నా దగ్గరికి మళ్ళీ నాలో పడిపోతాడు అని కందకాలు తవ్వింది. ఏంటి ఆ కందకాలు? విషయాలు, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, సంసారానికి సంబంధించిన విషయాలు, మన కోరికలు ఏమన్నా కానీ ఆ కందకాలు తవ్వాడు అనమాట. తవ్వితే ఏమైంది? ఇది ఆడుతూ పాడుతూ ఆ చెట్లు ఈ చెట్లు తుంపుతూ వచ్చి ఆ కందకంలో పడిపోయింది. పడిపోతే ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చి మావిటివాడు మళ్ళీ దాన్ని బంధించి దాన్ని తీసుకొచ్చాడు. అంటే దాంట్లో ఉన్న నీతి ఏంటంటే, మనకు ఏవైతే సంస్కారాలు కలిగాయో ఆ సంస్కారాలు మన ఎదుగుదలకు అడ్డు అవుతున్నప్పుడు వాటిని ఏనుగు తన పాదంతో ఎట్లా మావిటివాడిని తొక్కాలో అట్లా మనం కూడా ఆ సంస్కారాలను తొక్కాలి అనేది నేర్చుకున్నాం అనమాట. సో సంస్కారాలు ముదిరి ఏమవుతున్నాయి? సంకల్పాలు అవుతున్నాయి. సంకల్పాలు ముదిరి ఏమవుతుంది? మనసు అవుతుంది. మనసు ముదిరి ఏమవుతుంది? బుద్ధిగా మారుతుంది. బుద్ధి ఏమైనా కరెక్ట్ గా విచక్షణతో పనిచేస్తుందా అంటే లేదు. బుద్ధి కర్మానుసారణి అని చెప్పాం. బుద్ధి ఏం చేస్తుంది? కర్మానుసారం. మన కర్మ, మనం చేసే పనులు ఎట్లా ఉన్నాయో దాన్ని అనుసరించి పోతా ఉంటుంది మన బుద్ధి అనమాట. సో ఇక్కడ ఏమైందంటే, సంస్కారాలు ముదిరి సంకల్పాలు, సంకల్పాలు ముదిరి. సంస్కారాలు అంటే అందరికి అర్థమవుతుంది అనుకుంటా. సంస్కారాలు అంటే మనం చేసుకునే అలవాట్లు, మనకు ఏవేవైతే అలవాట్లు ఉన్నాయో అవన్నీ సంస్కారాలుగా మన మనసు మీద ముద్ర వేస్తాయి. ఒకవేళ ఈ శరీరం నశించిన అవి సూక్ష్మ శరీరంలో అలాగే ఉంటాయి. కాబట్టి ఆ ఈ భ్రమలు ఎలా తొలగించుకోవాలి అని అంటే, ఆ భ్రమను తొలగించుకోవడానికి మనకు తత్వజ్ఞానం అలవడాలి అంటాడు. దానికి ఎగ్జాంపుల్ గా మనకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాడనమాట. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, అనలైజ్ చేసుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు అటువంటి భ్రమలకు లోను కామనమాట. దానికి ఆయన ఏం చెప్తాడంటే, దాసురుడు అనే ఆయన వ్యక్తి ఆయన యొక్క జీవితాన్ని చెప్తాడనమాట. ఈ దాసురుడే మన కథలో హీరో. ఈ దాసురుడు ఏం చేస్తాడంటే, తన తండ్రితో కలిసి ఒక కదంబ అడవికి వస్తాడు. కదంబ చెట్టు అంటారు కదా, కదంబ చెట్టు గురించి అందరికి తెలుసు అనుకుంటాను. కదంబ చెట్టు అనేది దేవవృక్షం అనమాట. అది గుండ్రటి పువ్వులతో ఉంటుంది. చాలా మహత్తు కలిగిన చెట్టు అంటారు, దేవతా వృక్షం అని అంటారు. ఇంకా మామూలుగా ఏం చెప్తారంటే, స్నానం చేయకుండా కూడా దాన్ని ముట్టుకోకూడదంట ఆ చెట్టుని. సో అటువంటి కదంబ వనవాసానికి వస్తాడు. ఈ కదంబ వనవాసం గురించి మనకు మన లలితా సహస్రనామాల్లో చాలా గొప్పగా చెప్తారు. కదంబ వనవాసిని అని అంటారు ఆమె, లలితాంబని. సో ఈ కదంబ వనానికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ కదంబ వృక్షాలు అన్నిటి కింద కూర్చొని మహర్షులు తపస్సు చేసుకుంటుంటారు. సో ఈ తండ్రి కూడా ఏం చేస్తాడంటే, తను ఒక చెట్టు కింద కూర్చొని ఆ పిల్లవాడిని, మనం ఇప్పుడు ఎవరైతే హీరో అనుకుంటున్నామో అతనికి కూడా ఒక చెట్టు ఇచ్చి చెట్టు కింద కూర్చోరా నువ్వు అని చెప్పి కూర్చోబెడతాడు ఆ దాసుడిని. కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఆయన ఎప్పుడైతే తపస్సులో నుంచి అంటే మెడిటేషన్ లో నుంచి తనకు మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాడో, వచ్చినప్పుడు వాడికి తనకు తోచిన తత్వజ్ఞానం బోధిస్తూ ఉంటాడు అనమాట. ఇలా కొంతకాలం జరుగుతుంది. కొంతకాలం జరిగిన తర్వాత తండ్రి మరణిస్తాడు. మరణించిన వెంటనే ఈ పుత్రుడు దాసుడికి ఏమవుతుందంటే చాలా దుఃఖం కలుగుతుంది అనమాట. ఈ దుఃఖాన్ని భరించలేకపోయేటప్పటికి వాళ్ళ తల్లి కూడా తండ్రి యొక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె కూడా చచ్చిపోతే వీడు ఈ రెండు దుఃఖాలు తట్టుకోలేక రోజులు, వారాలు, నెలలు చూసినా కూడా ఆ దుఃఖంలోనే ఉండిపోతాడంట. ఎంత ఏడుస్తూనే ఉంటాడంట. ఆ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఆకాశ వీధిలో ఎవరో ఒక గంధర్వులో దేవత ఎవరు వెళ్తూ ఉంటూ ఈ అబ్బాయిని చూస్తుంది, దాసుడిని చూసి, ఎవరు ఈ పిల్లవాడు, ఎవరో మంచి ఋషి కుమారుడు ఉన్నట్టున్నాడే, ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు కనుక్కుందాము అని చెప్పేసి మనకు కనపడకుండా వాడి పక్కన వచ్చి కూర్చుంటుంది ఆ దాసుడి పక్కన.
కనిపిస్తే మళ్ళీ ప్రమాదం, ఎందుకంటే కనిపిస్తే మనుషులు దేవతలను వదలం కదా మనము, ఎన్నెన్నో కోరికలు మనకు. సో ఆ అబ్బాయి ఏమవుతుందంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఇంతవరకు ఎవరు వచ్చి ఆయన అడగలేదు, నెలల తరబడి ఏడుస్తున్నా కూడా ఎవరు వచ్చి అడగలేదు, వాడిని వచ్చి అడుగుతుంది అనమాట. అడిగితే ఇట్లా నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఒక్కసారి, నాకు ఎవరూ లేదు, నేను ఒంటరి వాడిని, నేనేం చేయాలో నాకు తోచటం లేదని వాడి దుఃఖాన్ని అంతా చెప్తాడు. చెప్పేటప్పటికి ఆమె ఏమంటుందంటే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఇంత, నీ తల్లిదండ్రులు చేయాల్సిన తపస్సు అంతా చేశారు, వాళ్ళకి కావాల్సిన దివ్యత్వం పొందారు, వాళ్ళు ఎక్కడో అక్కడ చాలా ఆనందంగా ఉన్నారు, అటువంటి వాళ్ళ కోసం నువ్వు ఈ పని చేయకూడదు, దుఃఖంలోనూ డిప్రెషన్లోనూ ఉండిపోకూడదు, నువ్వు చేయాల్సిన పని ఏంటో చెయ్యి, నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు నిర్వహించు, ఇదే కదా నీకు నీ తండ్రి నీకు ఇంతకాలం బోధించింది, నువ్వు ఈ దుఃఖం నుంచి ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి, వాళ్ళు ఎక్కడో వాళ్ళకి తగిన స్థానం పొంది ఉంటారు, వాళ్ళు ఇంకో జన్మ కూడా తీసుకొని ఉండొచ్చు, అటువంటిప్పుడు నీ దుఃఖం వాళ్ళకి అడ్డు కాకూడదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు వాడికి కొంచెము జ్ఞానం కలుగుతుంది అనమాట. జ్ఞానం కలిగి వాళ్ళ తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మలన్నీ చేసేసి వచ్చి ఆ కదంబ వృక్షం కింద మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు అనమాట. ఈయన కూర్చుంటే, దాసుడు కూర్చుంటే ఎంత కూర్చున్నా మనస్సు లగ్నం కాదనమాట ఆ తత్వ విచారణ చేయడానికి. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, ఆత్మ విచారణ అంటే ఏంటి, ఇవన్నీ చేద్దామని కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా వాడికి మనశ్శాంతి రాదు, అసలు లొంగదు మనసు. ఇదేంటి లొంగదు, పోనీ ఎక్కడైనా ఒక పుణ్యతీర్థానికి వెళ్తే ఏమన్నా లొంగుతుందేమో నా మనసు నాకు అని చెప్పి ఆ పుణ్యతీర్థాలకు బయలుదేరుతాడు. మొత్తం దేశాటనంతా చేస్తాడు, ఎక్కడ ఏ గుళ్ళో కూర్చున్నా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏం చేసినా కూడా వాడికి మనసు నిలవదు, ఆ తత్వ విచారణ జరగదన్నమాట. సరే అప్పుడు ఏమనుకుంటాడంటే, మళ్ళీ తను ఎక్కడైతే ఏ కదంబ వృక్షం కింద అయితే కూర్చున్నాడో మళ్ళీ అక్కడికి వచ్చి ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పవిత్రమైన స్థలమే లేదు అనే నిర్ణయానికి వస్తాడు అనమాట. వచ్చి ఏం చేస్తాడంటే మళ్ళీ అక్కడ తపస్సు కూర్చుంటాడు. తపస్సు అంటే మన దృష్టిలో ధ్యానానికి కూర్చుంటాడు. కూర్చొని 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 అంతా చేసి లాస్ట్కి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో వాడి తపస్సుకు మెచ్చి ఒక మహావిష్ణువో శివుడో ఎవరో ఒకరు అతనికి ప్రత్యక్షమే ఏంటి నీ కథ అని అడుగుతాడు. అప్పుడు కూడా కాదు, అది చేస్తూనే ఉంటాడు. అప్పటికి ఏమి కాదు వాడికి. అప్పటికి ఏం కాకపోతే ఏం చేస్తాడంటే, సరే మా తండ్రి యజ్ఞాలు అవి చేసినాడు కదా, యాగాలు అవి చేస్తుండే, హోమాలు చేస్తుండే కదా ఆ తండ్రి, నేను కూడా అట్లా చేద్దాము అని కూర్చుంటాడు. ఏం చేస్తాడు, వాడికి యజ్ఞం ఎట్లా చేయాలో తెలియదు, హోమం ఎట్లా చేయాలో తెలియదు, ఏం తెలియదు. ఏం చేస్తాడంటే ఒక హోమం ఏర్పాటు చేసుకుంటాడు. అది వేస్తాం కదా హోమం వేసేది, అట్లాంటిది ఏర్పాటు చేసుకుని ఏవేవో ద్రవ్యాలు దాంట్లో వేసి, దానికి ఏం ప్రయోజనం లేకపోతే ఏం చేస్తాడంటే తన శరీరంలో నుంచి కండ కోసి ఆ అగ్నికి హావుతి కూడా మొదలు పెడతాడు అనమాట. ఆ హోమంలో వేస్తుంటాడు. వీడు వేసేదేమో బాగుంది, వీడు కోసుకునేది బాగుంది, అంత బాగుంది, కానీ ఆ అగ్నిదేవుడికి వచ్చింది తిప్పాలన్నమాట. ఇప్పుడు హోమము యజ్ఞము చేస్తే ఏంటంటే మంత్రోచ్చారణతో, దానికి సంబంధించిన మంత్రంతో ఉచ్చారణ చేస్తూ దాంట్లో ఏం వేస్తే అగ్నిదేవుడు అది ఎవరికి సంబంధించింది అని విడచేసి దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఆ దేవతలకు ఇవ్వాలన్నమాట. వరుణుడికి ఏమి ఇవ్వాలా, వాయుదేవుడికి ఏమి ఇవ్వాలా, ఇంద్రుడికి ఏమి ఇవ్వాలా అని అట్లా డివైడ్ చేసి ఇవ్వాలా. ఇప్పుడు వీడికి ఏమీ మంత్రం చేయటం లేదు, ఊరికే తనది కోసి దాంట్లో వేస్తున్నాడు. దాన్ని తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి అగ్నిదేవుడు? పోనీ ఆ దేవతల దగ్గరికి తీసుకెళ్ళి ఇది నీకు సంబంధించింది లేదో నువ్వు తీసుకో, మిగతాది నాకు ఇచ్చే, వేరే వాళ్ళ దగ్గర తీసుకుపోతానంటే వాళ్ళు నన్ను తిడతారు. నా పదవికే ఎక్కడో తిలోదకాలు వచ్చేటట్టుందని అగ్నిదేవుడు భయపడి వాడి ముందు ప్రత్యక్షమై, నాయన నీ ఈ చర్య అంతా ఆపు, నీకేం కావాలో అడుగు అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆపు నీకేం కావాలో అడుగు అంటే, స్వామి నేను ఈ మొత్తం దేశాటం చేసి వచ్చాను, ఎక్కడా నాకు పవిత్ర స్థలం అనేది దొరకలేదు, నాకు ఆకాశంలో కూర్చొని ధ్యానం చేసే అవకాశం కల్పించు, ఆ వరం ఇవ్వు అంటాడు. అంటే ఆకాశంలో కూర్చోలేవు నాయన నువ్వు, ఇంకేదైనా అడుగు అంటే, ఈ కదంబ వృక్షం ఉంది కదా, ఈ కదంబ వృక్షం చివరి కొమ్మలో చివరి ఆకు ఉంది కదా, ఆకు మీద కూర్చొని ధ్యానం చేసే అవకాశం కల్పించు అంటాడు. ఓ నాయన అంతేనా, పోయి కూర్చో, నేను ఇస్తాను నీకు ఆ వరాన్ని, ఎందుకంటే ఈ భూమి మీద పవిత్రము అనేదే నీకు అనిపించలేదు, ఏ కోరిక లేదు, నువ్వు ఆ స్థానాన్ని ఎప్పుడో పొందావో, రావి ఆకు మీద కదంబ ఆకు మీద పోయి కూర్చునేది ఏముంది పెద్ద, నేను నీకు ఆ వరాన్ని ఇస్తాను, వెళ్ళి కూర్చో అంటాడు. పోయి అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చొని చేస్తాడు, మనసు నిలబడదు, ఆ తత్వ విచారణ జరగదు ఆకు మీద. ఇప్పుడు పోనీ కిందికి వచ్చి ఏమైనా చేద్దామంటే వాడికి ఆ స్థానం కోల్పోయాడు, కింద చేయలేడు. ఇంకా ఆకు కావాలన్నాడు కదా, చిటారు కొమ్మ మీద ఉన్న ఆకు, అక్కడే ఏమన్నా చేయాల.
ఇంకా పాపం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. మనలాగే మెడిటేషన్కి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇంతవరకు ఆ మనసు నిలబడలేదు. మనలాగే వాడు ఎన్నో ఏండ్లు చేస్తున్నాడు. చివరికి దేనికి వచ్చాడంటే మానసిక పూజకు మొదలు పెట్టాడు. మా తండ్రి ఇట్లా చేస్తున్నాడు కదా హోమం చుట్టూ, నేను మానసికంగా అదే చేద్దామని ఏం చేశాడంటే మానసికంగానే ఒక యజ్ఞగుండం ఏర్పాటు చేసుకున్నాడు. దాని చుట్టూ ఋత్వికులు, సాధులు, రాజు అంతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకున్నట్టు ఫీల్ అయ్యాడు. ఇదంతా మానసికంగా జరుగుతుంది. అట్లా మానసిక యజ్ఞాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ మానసిక యజ్ఞాలు చేశాడు కొన్ని లక్షలు చేశాడు. కొన్ని లక్షలు మానసిక యజ్ఞాలు చేసేటప్పటికి ఏమైంది అంటే నెమ్మదిగా ఆయన మనసు నిలబడ్డం ప్రారంభించి ఆ తత్వ విచారణలోకి వెళ్ళగలిగాడు అనమాట. ఈ తత్వ విచారణ చేస్తుండే కొద్దీ ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఆయన ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళాడు అనమాట. ఒక స్థిత ప్రజ్ఞత అనేది అతనికి అలవడింది అలా చేసేటప్పటికి. ఇలా జరుగుతుండగానే ఆ రాజు ఎక్కడైతే ఇంతవరకు దాసురుడు అని పిలిచేవారు, తర్వాత దాసర మహర్షి అన్నారు, ఆ తర్వాత కదంబ దాసర మహర్షి అని కూడా పేరు వచ్చింది ఆయనకి. అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, నిశ్చలంగా నిర్వికారంగా ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఏమైందంటే ఒక ఆమె ఆ ఆకు మీదకి వచ్చి ఆయన్ని లేపింది ఆ ధ్యానం నుంచి లేపితే దుర్వాస మహర్షి వీళ్ళు లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నన్ను ఎందుకు ఇప్పుడు నాకు కోపం వచ్చింది ధ్యానంలో కుర్చీ లాగా ఫోన్ లాగా, ఆయనకు అట్లాంటి కోపాలు ఏమి రాలేదు. ఆ స్టేజ్లన్నీ దాటాడనమాట. ఒక స్టేజ్ లో కోపం వస్తుంది, ఇంకో స్టేజ్ లో శపిస్తారు కదా, ఏమేమో చేస్తారు కదా, అట్లాంటివన్నీ ఏం కాలేదనమాట. ఊరికే నిశ్చలంగా చూసి ఎవరమ్మా ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, స్వామి నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, ఈ వనానికి కదంబ వనానికి నేను వనదేవతని, నేను ఇలా ఇంద్ర సభలో ఒక ఉద్యానాల మీటింగ్ జరిగింది, రకరకాల ఉద్యానవనాలు ఉంటాయి కదా, ఇంద్ర ఉద్యానవనాలు అవన్నీ అంటారు కదా, అట్లాంటి ఉద్యానవనాల మీటింగ్ జరిగింది. దానికి వనదేవతలంతా చాలా మంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. నేను వెళ్తే అందరూ నన్ను చాలా హీనంగా చూశారు. ఎందుకు హీనంగా చూశారు నేను అని అడిగితే, నాకు సంతానం లేదని నన్ను చాలా హీనంగా చూశారు, నాకు సంతానం కావాలి, మీ నుంచి సంతానం కావాలి, మీకు బ్రహ్మజ్ఞానం అలవడింది కదా, నిర్వికార స్థితిలోకి వెళ్ళిపోయారు కదా, ఇట్లాంటి స్థితిలో ఉన్న పిల్లవాడు నాకు కావాలి అన్నాడు. నేనేంటి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు పుత్ర సంతానం లభించడం ఏంటి, అదంతా కుదరదు అంటాడు. లేదు అని ఆమె పట్టుబడుతుంది అనమాట. పట్టుబడితే ఈయన ఆల్రెడీ కొంత స్థిత ప్రజ్ఞత, కొన్ని శక్తులు వచ్చాయి కదా ఆయనకు, సరే నీకు పుత్ర సంతానం కలుగుతుంది పో అని ఆ కదంబ పుష్పం తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతాడనమాట. ఆమె అంటుంది, నేను ఇక్కడే మీకు సేవ చేసుకుంటూ ఉంటాను అంట. వద్దు తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు కావాల్సింది పుత్ర సంతానం కదా, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన కొడుకే నీకు పుడతాడు, వెళ్ళిపో అంటాడు. అంటే ఆయన ఎటువంటి స్థితికి వచ్చాడు, ఇప్పుడు ఎవరో మేనక వస్తే ఆమెను పెళ్లి చేసుకుని బిడ్డను కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన లాంటి వాళ్ళు కదా మన ఋషులు ఎంతమందో, విశ్వామిత్రుడు ఆ స్థితిలో లేడనమాట. ఆమె వచ్చింది, ఆమెకు కావాల్సింది ఏదో సరే వస్తుంది పో అని అన్నాడు, అవుతుందా లేదా అని కూడా ఆలోచించలేదు, వెళ్ళిపో అన్నాడు. ఆమె అలా ఆకు దిగి వెళ్ళిపోయిందో ఈయన తన ధ్యానంలోకి తను వెళ్ళిపోయాడు అనమాట. అంటే అటువంటి స్థితిని పొందాడు. అది ఎంత కష్టం మీద పొందాడు అతను, చివరికి తన శరీరంలోంచి ముక్కలు కూడా కోసుకొని దాంట్లోకి వేసే స్థితిలోకి వెళ్ళాడు అనమాట. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. అది ఎంత కాలం గడిచిన తర్వాత ఆ వనదేవత మళ్ళా ఒక పిల్లవాడిని, 11 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని మళ్ళీ ఆకు మీదకి వస్తుంది. ఆకు మీదకి వచ్చి, స్వామి ఇదిగో మీ పుత్రుడు, మీరు అన్నట్టే నాకు ఈ పుత్రుడు పుట్టాడు, ఇక్కడున్న మహర్షులు అందరి దగ్గర నేను తత్వజ్ఞానం నేర్చుకున్నాడు, కానీ ఆత్మ విచారణ అంటే పారిపోతున్నాడు వీడిని ఎట్లా అయినా ఆత్మ విచారం చేసుకునేటట్టు, ఆత్మను తెలుసుకునేటట్టు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటట్టు వీడిని మీరు తయారు చేయండి అని వేడుకుంటుంది అనమాట. ముందు లేదు నేను ఎవరిని శిష్యుడిగా చేర్చుకోను, ఎవరు నాకు అక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. కానీ ఆమె బతిమలాడే కొద్దీ ఒక కండిషన్, ఒక షరతు, ఆ షరతు ఒప్పుకుంటే నేను వాడికి నేర్పిస్తాను అన్నాడు. ఏంటి ఆ షరతు అంటే, వీడెప్పుడు నన్ను నాన్న అని పిలవకూడదు, అంటే నాకు బంధం వద్దు అని అర్థం దాంట్లో. నాకు వీడెప్పుడు నాన్న అనకూడదు, నేనేం నేర్పుతానో అది నేర్చుకొని వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే సరే అని ఒప్పుకుంటుంది ఆమె. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టుకుంటాడు. ఏదో ఇప్పుడు చిన్న పిల్లవాడు కదా, చిన్న పిల్లవాడికి చెప్పేది ఏదైనా మనం అర్థం అవ్వాలంటే కథల రూపంలోనే చెప్తాం కదా. మన పిల్లలకి భగవద్గీత చెప్పాలంటే శ్లోకాల గీత నేర్పియం కదా, ముందు దాని పట్ల ఇంట్రెస్ట్ కలగజేయడానికి ఏవో చెప్తాం. అట్లా ఆయన కథల రూపంలో ఏదో చెప్తూ ఉంటాడు అనమాట.
ఈ చెప్తూ ఉంటే ఒకరోజు అర్ధరాత్రి సమయం అవుతూ ఉంటుంది, రాత్రి సమయం అవుతూ ఉంటుంది. ఇదంతా ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో మీకు అందరికి గుర్తుందా? ఉత్తర గీతలో జరుగుతుంది. వశిష్ఠుడికి శ్రీరాముడికి మధ్య జరుగుతోంది ఇది. సో ఆ వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఒకరోజు గంగోత్రిలో స్నానం చేద్దామని వస్తూ ఈ కదంబ వనవాసంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ అర్ధరాత్రి అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండిపోదాం ఈ రోజు అని అనుకుని సరిగ్గా తండ్రి పుత్రుడు ఉన్నారు కదా, ఆ దాసరుడు కదంబ దాసరుడు ఆ అబ్బాయి ఉన్నారు కదా, ఆ చెట్టు కిందకే వస్తాడు. ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని ఉదయం లేచి వెళ్ళిపోదామని అనుకుంటాడు వశిష్ఠుడు. సరే ఏం జరుగుతుందంటే అక్కడ కూర్చొని ఉంటే కొంతసేపటికి ఏదో ఇవి ఉంటాయి కదా, భ్రమరాలు అంటారు కదా, జుమ్ 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 అని అంటుంటాయి కదా, ఆ శబ్దం వినిపిస్తుంది అనమాట. వినిపిస్తుంది, ఏంటి ఇవాళప్పుడు ఇట్లా శబ్దం వినిపిస్తుంది అని పైకి తలెత్తి చూస్తే చిట్ట చివరి ఆకు మీద, మనకైతే కనపడదు అనుకోండి, వశిష్ఠుడు కదా, ఆయనకు ఆ చిట్ట చివరి ఆకు మీద, కదంబ ఆకు మీద వీళ్ళిద్దరు కనపడతారనమాట. ఇదేంటి అర్ధరాత్రి సమయంలో వీళ్ళిద్దరు అక్కడ కూర్చోవడం ఏంటి, అట్లా మాట్లాడుకోవడం ఏంటి, ఏంటో విందాము అని శ్రద్ధగా వినడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ కదంబదాసుడు ఆ అబ్బాయికి చెప్తూ ఉంటాడు అనమాట, నేను ఒకటి చెప్తాను శ్రద్ధగా విను అని చెప్తూ ఉంటాడు. ఆ చెప్పడంలో ఏం చెప్తాడంటే, ఒక రాజు ఉంటాడు, ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు చాలా తెలివితేటలు గలవాడు, చాలా నైపుణ్యం గలవాడు. ఎంత నైపుణ్యం కలవాడంటే అతను శ్రద్ధ పెట్టాడంటే మహావిష్ణువు, ఈ శివుడు, ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా ఆయన మాట వింటారంట. అంత నైపుణ్యం గలవాడంట ఆ మహారాజు. కానీ అంతే చపల చిత్తుడంట. ఎంత గొప్ప నైపుణ్యం గలవాడో అంత తిక్కోడంట, అంత చంచలంగా ప్రవర్తిస్తాడంట. ఇప్పుడున్నట్టు ఇంకొంతసేపటికి ఉండడనమాట. అటు ఆ రాజు ఏం చేశాడంటే రాజ్యము కదా, ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇదేం బాలేదు ఈ రాజ్యం అని ఆకాశంలో 3 నగరాలు నిర్మించాడంట. 3 నగరాలు నిర్మించి 3 నగరాల్లో అక్కడ కొంతమందిని, అక్కడ కొంతమందిని, అక్కడ కొంతమందిని ఉండేటట్టు ఏర్పాటు చేశాడంట. ఆ మధ్యలో ఉన్న నగరానికి మాత్రం అపర్గహ అని పేరు అనమాట. అపర్గహ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ పక్క ఉన్నవాడితో, ఈ పక్క 1, 3 ఉన్నవాడితో నువ్వు వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలా అని చెప్పాడంట. చెప్పిన తర్వాత పోనీ అక్కడ 3 నగరాలు నిర్మించాడు కదా, తనైనా అక్కడ ఉన్నాడా అంటే అక్కడ ఉండలేదంట. అప్పుడే బోర్ కొట్టేసింది ఆ మహారాజు. బోర్ కొట్టేసి ఏం చేశాడు, అక్కడి నుంచి కిందికి దిగి వచ్చి మళ్ళా ఇక్కడ కొన్ని నగరాలు నిర్మించాడు అనమాట. ఈ నగరంలో ఏమైనా సరిగ్గా ఉన్నాడా అంటే ఉండలేదంట. ఒక నగరంలోనేమో మహారాజుగా ఉన్నాడంట, ఇంకో నగరంలో ముష్టివాడిగా ఉన్నాడంట, మరో నగరంలో మురికి బట్టలు వేసుకుని వీధులంటే అడుక్కు తింటూ తిరుగుతున్నాడంట, ఇంకో నగరంలో మంచి మంచి సిల్క్ బట్టలు వేసుకొని తిరుగుతున్నాడంట, మరో నగరంలో ఏదో డ్రప్పు వాయించుకుంటూ తిరుగుతున్నాడంట. ఇలా రకరకాలుగా తిరుగుతున్నాడు కానీ ఎక్కడ ఉండటం లేదంట వాడు. ఇలా తిరుగుతూ 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 ఏం చేశాడంటే ఒకరోజు మాయమైపోయాడంట, అంతర్ధానం అయిపోయాడు, లేకుండా అయిపోయాడు. ఇది కథ చెప్పాడు ఆ పిల్లవాడికి. వశిష్ఠుడు ఏమనుకున్నాడంటే ఇంత విచిత్రమైన కథ ఎవరైనా చెప్పగలరా అని అనుకున్నాడంట. అది విని అప్పుడు ఆ అబ్బాయి అడిగాడంట, గురువర్య నువ్వేదో నాకు చెప్పాలనుకున్నావు కానీ చెప్పడం మాత్రం చాలా నిగూఢంగా మర్మంగా చెప్పావు, దాంట్లో ఉన్న అర్థం నేను తెలుసుకోలేకపోతున్నాను, దీన్ని వివరించి చెప్పండి, నాకు దీంట్లో ఉన్న అర్థం ఏదో వివరించి చెప్పండి అంటే అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. ఆ 3 నగరాలు ఏంటి, మధ్యలో ఉన్నది ఆ అగర్భ అని చెప్పాను కదా, గది అని అర్థం అన్నమాట. గది అంటే శరీరాన్ని గదిగా చేసుకున్నవాడు, శరీరంలో నివసించేవాడు అని అర్థం అన్నమాట. ఈ పక్క 1వ దాంట్లో ఉన్న వాళ్ళేమో దేవతలు, 3వ దాంట్లో ఉన్న వాళ్ళేమో రాక్షసులు. వ్యాపార సంబంధాలు ఏం చేసుకోవాలి, ఈ మానవుడు వ్యాపార సంబంధాలు అంటే సత్కర్మలు చేయడం అన్నమాట. అంటే దేవతార్చన, నేను మొన్న ఆదివారం చెప్పాను కదా, దేవతార్చన ధ్యానము అని. సో ఈ దేవతార్చన అనే సత్కర్మలు చేస్తూ ఉంటే దేవతలు సంతృప్తి చెంది అనుగ్రహము అనేది ఏదో మనకు ఇస్తారనమాట. అనుగ్రహము అంటే ఏంటి, సాత్విక తనం. దేవతల యొక్క గుణం ఏంటి, సాత్వికం కదా. సో ఆ సాత్విక మనుషులకి ఎప్పుడైనా ఏదైనా పని జరిగితే దాని ప్రతిఫలము కావాలని అంటారు, అంటే లంచం ఇస్తేనే మనకు ఆనందం అన్నమాట. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఏం కావాలా, ఏదో ఆశించే కదా మనం చేస్తున్నాం. ఆశించకుండా చేసే స్టేజ్ వేరే. కానీ మనం దీంట్లోకి వచ్చాము అంటే ఏదో ఆరోగ్యం బాగా కావాలనో, లేదా నిశ్చల స్థితికి వెళ్ళాలనో, ఏదో దానికి ఒక ప్రతిఫలం ఆశించి చేస్తున్నాం. సో ఈ దేవతార్చన లేదా ధ్యానము ఏదన్నా చేస్తే ఆ సాత్విక భావం మనలో అలవడుతుంది అని
అది వ్యాపార సంబంధాలు అన్నాడు. తర్వాత ఈ కిందికి వచ్చిన తర్వాత రకరకాలుగా మార్పులు, రకరకాల నగరాలు నిర్మించి ఏం చేశాడు, ఒక దాంట్లో ముష్టివాడిగా ఉన్నాడు, ఒక దాంట్లో దీనిగా ఉన్నాడు, ఆ తర్వాత అంతర్ధానం అయిపోయాడు. సో అది ఏంటంటే మనం తీసుకునే జన్మలు అన్నమాట. మన కర్మానుసారము మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ కొద్దీ మనం ఒక్కొక్క జన్మ తీసుకుంటూ వస్తూ ఏ రోజైతే నేనెవరు ఎందుకు వచ్చాను అనే ప్రశ్నార్థంలో మొదలయ్యి దానికి జవాబు దొరికిన రోజు అంతర్ధానం అయిపోతాం. మనం కూడా అక్కడ ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఎప్పుడైతే తెలుసుకున్నామో, నేను ఎవరు అనేది ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనం కూడా మాయమైపోతామంటే కలిసిపోతాము, లేదా ఉన్నా కూడా నిశ్చల స్థితిలో, నిర్వికార స్థితిలో ఉంటాము అని చెప్పేసి. సో ఈ శరీరము శాశ్వతము అని కాదు, ఇది ఒక భ్రమ అని అంటాం. ఇది శరీరము మనకు శాశ్వతంగా ఉండేది కాదు, ఇది అశాశ్వతము అని. సో నేను ఇక్కడ క్లాస్లో శరీరం అశాశ్వతం అని అంటావమ్మా మీరు, మేము వచ్చి మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొడతాను అంటే ఒప్పుకుంటానా నేను? ఈ శరీరమే ఉనికిలో లేదు, అసలు నువ్వే ఉనికిలో లేవు, ఈ ప్రపంచమే ఉనికిలో లేదు అంటే వింటామా? వినం. ఎట్లా వింటాము? వినమన్నమాట. సో అది వినటం, శరీరమే ఉనికిలో లేదు అని అంటే అది భ్రమ అవుతుందా? శరీరం ఉనికిలో లేదు అని నేను ఎట్లా నమ్మాలి అనడానికి ఆయన మళ్ళీ విచారణ చేసుకోవాలి అని అంటాడు. ఈ విచారణ చేసుకోవడంలో కూడా తాను ఏం చెప్తాడంటే చాలా మంచి కాన్సెప్ట్ చెప్పాడు. మనము నేను అనేది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ వచ్చేసి అనుభవ స్వారము అని చెప్పాం. ఆత్మ అనుభవసారము ఉండాలి. ఈ ఆత్మ అనుభవసారం లేకోకుండా ఏమైతుందంటే తాను ఏదైతే చూస్తుందో దాంతో కలిపేసుకుంటా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ కళ్ళతో నేను చేతులు చూస్తున్నప్పుడు నేను చేతులు చూస్తున్నాను అని చెప్పొచ్చు కదా. ఏం చెప్తాం మనము? నా చేతులు చూస్తున్నాము అని అంటాం, అంతేనా? ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను గిల్లారనుకో ఏమంటాను? నన్ను ఎందుకు గిల్లావు అంటాం కదా. నన్ను ఎందుకు గిల్లావు అంటే ఏంటి? ప్రతి క్షణం చూసే వస్తువులతో కలిపేసుకుంటున్నాం మనం. అంటే మనం ఏమవ్వాలా? మనం దృక్ అవ్వాలా, మనం చూసే దృశ్యం అవ్వాలా. కానీ మనం వెళ్ళి ఏం చేస్తున్నామంటే ఆ దృశ్యంతో కలిసిపోతున్నాం అనమాట. ఇదే కాదు, ఇది ఒక్క దాంట్లోనే కలవటం లేదు, ప్రతి దాంతో మనల్ని కలిపేసుకుంటున్నాం. సపోజ్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, చక్కగా పెయింటింగ్ చేసినాం, గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇంట్లో సామాన్లు సర్దాలా, గోడకు ఒక మేక్ కొట్టాలనుకున్నాం అనుకో, కొట్టగలమా? ఆ మేక్ కొట్టాలంటే కూడా ప్రాణాలు పోతుంటాయి మనకు. ఎవరైనా వంటవాడో ఎవడో వాడు చెయ్యి ఇట్లా నూనె చెయ్యి ఇట్లా పెట్టాడంటే ఓ వాడిని బుద్ధి లేదా, జ్ఞానం ఉందా, కొత్త ఇల్లే అని ఇంటితో కలిపేసుకుంటాం. లేదా మనకు ఆస్తి ఉందనుకోండి, కొంత పొలం ఉందనుకోండి, ఎవడో పక్కవాడు కొలత తెలియకనో వాడికి ఆశ వచ్చిందేమో ఒక అడుగు మన పొలంలోకి వచ్చాడు, ఏం చేస్తాం? కత్తులు కటారులు తీసుకుపోయి చంపడానికి కూడా సిద్ధము. అక్కడ ఆస్తితో కలిపేసుకుంటున్నాం మనం. ఇలా ప్రతి వస్తువుతో లక్షలు కలిపేసుకొని ఆత్మను పొరలు మూసేస్తున్నాం. సో అదే కాదు, ఇంకా ఎంత మంచి ఉదాహరణ చెప్తాడంటే, ఇప్పుడు మన మనస్సు ఉంది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని మాయకు లోన్ చేస్తుంది. ఈ మనస్సుని మనం ఏం చేయాలి అని అంటే ఏం చెప్తాడంటే, ఈ మనస్సు అనే దాన్ని పాలతో పోలుస్తాడనమాట. ఈ పాలకు ఏం చేయాలా? అది పెరుగు అవ్వాలంటే ఏం చేయాలి? తోడు పెట్టాలి కదా. ఆ తోడు పెట్టడానికి ఏం చెప్పాలా? ఏమి తోడు వేయాలంటే ఈ జ్ఞానవాక్కులు, మనం ఎక్కడైతే ఇక్కడ ఇట్లా వింటున్నాం కదా, ఈ జ్ఞానవాక్కులు అనే తోడు పెడితే అది పెరుగు అవుతుంది. ఆ పెరుగుని ఏం చేయాలా? చిలకితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న వచ్చిన తర్వాత ఏం చేయాలా? దాన్ని కాంచితే నెయ్యి వస్తుంది. పాలు ఒక్క రోజులో పాడైపోతాయి, నెయ్యి ఎంతకాలమైనా మనకు నిలువ ఉంటుంది. సో ఈ మనసుని ఏం చేయాలంటే ఆ జ్ఞానాగ్నితో కాలుస్తూ పోతే మీకు ఆ నెయ్యి అనే శాశ్వతమైనది మీ దగ్గరకు వస్తుంది అని అంటాడు. సో దీనికి అంతటికి కారణం ఏంటి? మనం ఈ మాయకి ఎట్లా లోబడిపోయాము? సంస్కారాలేమో ముదిరిపోయి సంకల్పాలు అయ్యాయి, సంకల్పం ముదిరిపోయి మనసు అయింది, మనసు పోయి బుద్ధి అయింది, బుద్ధేమో కర్మానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తాడు. సో ఈ బుద్ధిని సరిగ్గా ఉపయోగం చేసుకుంటే మనము ఈ మనసు రెండు రకాలుగా ఉంటుంది మనకి. ఒకటి అశుద్ధ మనసు, ఇంకోటి శుద్ధ మనసు. అశుద్ధ మనసు అంటే ఈ అన్ని విషయాలు కోరికలతో నిండిపోయింది అనమాట. ఈ కోరికలు, ఈ విషయాలు తగ్గించుకోవాలి, ఆ తృష్ణ తగ్గించుకోవాలంటే చాలా కష్టం. ఏముందండి తృష్ణ, కోరిక వదిలిపెట్టేస్తే ఏ రోజు ఒక రోజు సర్వసంగ పరిత్యాగము, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు అంటాడు. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు,
చాలా మంది సర్వసంగ పరిత్యాగం మేము అన్ని వదిలేసాము, నాకు ఈ సంసారం అన్ని నాకు లెక్కలేదు అని అనుకుని వెళ్ళిపోతుంటారు. కానీ మధ్యలోనే ఫెయిల్ అయ్యి వస్తారు అని చెప్పడానికి ఆయన మణిపాఖ్యానము అని ఇంకోటి చెప్తాడు. అదేంటంటే మణిపాఖ్యానం ఏమంటే ఒక రాజు ఏం చేస్తాడంటే దానికి ముందు కాష్టోపాఖ్యానం అని ఇంకోటి చెప్తారు. కాష్టోపాఖ్యానం అంటే కాష్ట అంటే కట్టెలు, కాపోఖ్యానం అని అంటే కావడి ఏమో అనమాట. ఏం చేస్తాడంటే ఒకసారి ఊళ్ళో చాలా నీటి ఎద్దడి వస్తుంది అనమాట. నీటి ఎద్దడి వస్తే ఏం జరుగుతుందంటే, ఇది ఎందుకు చెప్తాడంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తాడంటే, ఇప్పుడు సంసారం నుండి విషయాల నుంచి ఇవన్నీ భ్రమలు వీటినన్నీ తొలగించుకోవాలంటే ఎవరు చెప్పిన పద్ధతి ఫాలో అవ్వాలి. మేము ఎవరు చెప్పింది కరెక్ట్, ఏ పద్ధతి ఫాలో అవ్వాలి, ఎవరిని దగ్గరికి వెళ్ళాలి మేము అనుకున్నప్పుడు ఈ కావడి కుండల కథ చెప్తాడు అనమాట. ఏంటంటే ఆ ఊళ్ళో చాలా నీటి ఎద్దడి వస్తుంది అనమాట. నీటి ఎద్దడి వస్తున్నప్పుడు ఇంకా నీరు దొరక్కపోతే ఏం చేస్తారంటే, కొంతమంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ కావళ్ళు అంటే తెలుసు కదా, భుజాల మీద ఇవి కట్టబెట్టుకొని దానికి ఆ పక్క ఈ పక్క కుండలు పెట్టుకొని నీళ్లు తెస్తారు. అవి తెచ్చేవాళ్ళు బయలుదేరుతారనమాట. అది తెచ్చి వాళ్ళు చాలా సంపద పోగు చేసుకుంటారు అనమాట. ఇంతలో వాళ్ళ అనుగ్రహమో ఏమో ఆ ఊరికి బాగా నీళ్లు దొరుకుతాయి. ఏదో ప్రభుత్వం అరేంజ్ చేసిందో ఏ రకంగానో బాగా నీళ్లు దొరుకుతాయి. నీళ్లు దొరికేటప్పటికి ఈ కావడి కుండలు వాళ్ళకి సంపాదన పోతుంది అనమాట. పోతుంటే ఏం చేయాలో అర్థం కాక సంపాదించుకున్నదంతా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయేటప్పటికి వాళ్ళు ఇంకా అయ్యో మనకు సంపాదన లేదే అని దిగులు పడుతున్నప్పుడు ఓ పెద్ద ఆయన వాళ్ళకి ఏం చెప్తారంటే, ఎట్లాకు మీకు బరువులు మోసేది అలవాటే కదా, ఇక్కడ అడవి ఉంది కదా, అడవిలో పోయి కట్టెలు కొట్టుకొచ్చి తెచ్చి కట్టెలు అమ్మండి అంటే. సరే అని వాళ్ళు ఆ కట్టెలు కొట్టడానికి పోతారు. కట్టెలు కొట్టడానికి పోయి కట్టెలు తెచ్చి అమ్ముతుంటారు. ఈ కట్టెలు తెచ్చే వాళ్ళలోనే ఒకరికి ఆలోచన వస్తుంది, మనం ఈ కట్టెలు మాత్రమే ఎందుకో అమ్మేది సంపాదన చేసుకోవాలి, అడవి లోపలికి వెళ్ళి ఇంకా అడవిలో ఏవేమో వస్తువులు దొరుకుతాయి కదా, తేనె కుంకుళ్ళు అవి ఇవి దొరుకుతాయి కదా, మెడిసినల్ వాళ్ళు, అవి తెచ్చి మనం సంపాదన చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు మొదలు పెడతారు. కొందరు మొదలు పెట్టేటప్పటికి కట్టెలు కొట్టి సంపాదించే వాడికన్నా వీళ్ళు కొంచెం ఉచ్చ స్థితిలోకి వెళ్తారనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళలో కొందరు ఏం చేస్తారంటే ఇంకా లోపలికి వెళ్తారు. అడవిలోకి వెళ్తే వాళ్ళకు కొన్ని గనులు, బంగారు గనులు దొరుకుతాయి అన్నమాట. వాళ్ళు ఇంకా కొంచెం ఉచ్చ స్థితిలోకి వెళ్తారు. అలాగే ఇంకా ముందుకు వెళ్తారు. అందులో ఇంకొకరు ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్తే వాళ్ళకు వజ్రాల గనులు దొరుకుతాయి. అవి వాళ్ళు ఇంకా ఉచ్చ స్థితిలోకి వెళ్తారు. ఇవన్నీ కాదని ఇంకొకడు ఏం చేస్తాడంటే ఇంకా లోపలికి వెళ్తాడు. ఇంకా లోపలికి వెళ్తే అతనికి చింతామణి అనేది దొరుకుతుంది. చింతామణి అంటే తెలుసు కదా, ఏం కోరుకుంటే అది నిమిషంలో దొరుకుతుంది. వాడు ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్తాడు అనమాట. ఇదేంటి, దీనికి కథకి అర్థం ఏంటి? తత్వజ్ఞానంలోకి మీరు వెళ్ళే కొద్దీ మొట్టమొదటి వెళ్ళే కొద్దీ మీకు అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల నుంచి ఇంకా లోతుకు వెళ్ళే కొద్దీ ఏదైతే మనకు కావాలో, దేన్నైతే మనం తెలుసుకోవాలనుకున్నామో అది ఆ చివరికి ఆ చింతామణి రూపంలో మనకు దొరుకుతుంది అని. కానీ ఆ చింతామణి అసలు ఏంటో తెలుసుకోవాలి కదా ముందు. చింతామణి అంటే ఏమో తెలియకోకుండా చింతామణి కోసం అన్వేషిస్తే ఎట్లా? ఈ రాజు అదే పని చేస్తాడనమాట. అలా మణిపాఖ్యానం అన్నాను కదా, దాంట్లో ఏమనుకుంటాడంటే చింతామణి దొరికితే ఆ రాజు పంట తన సైన్యానికి అంటే రక్షణకు ఉపయోగిస్తారు కదా, ఆ రక్షణకు ఉపయోగించే సైన్యానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. నేను చింతామణి సంపాదిస్తే నేను ఏం కావాలంటే అది ఆ నిమిషంలో వస్తాయి, మంత్రులు వస్తారు, సైనికులు వస్తారు, కావాల్సిన ఆయుధాలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఈ వీళ్ళ ఖర్చే ఉండదు కదా అని అనుకొని చెప్పేసి ఆయన చింతామణి అన్వేషణకు పోతాడు. చింతామణి అంటే ఏం తెలీదు, పోతాడు. పోయిన తర్వాత వెతుకుతాడు. పాపం ఒక చిన్నది దొరుకుతుంది, చింతామణి దొరుకుతుంది. అది నేనేంటి రాజుని, నాకు ఇంత రాయి దొరకడం ఏంటి, అసలు నా గొప్పకు ఎంత పెద్దది దొరకాలా అని ఆడ విసిరేసి వెళ్ళిపోతాడు. మనలాగే వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం మళ్ళీ వెతికే కొద్దీ ఒక పెద్ద దొరుకుతుంది, రంగులు ఉంటుంది, బాగా మెరిసిపోతుంటుంది. ఇది చింతామణి అనుకుంటాడు. మనమే అది కూడా. రంగులు దొరుకుతుంది, పోతాడు, తీసుకొని పోయి రాజ్యంలో పోయిన వెంటనే ఏం చేస్తాడు, సైనికులకు అందరినీ రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటాడు. మంత్రులు వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి, ఎవరు అక్కర్లేదు, నేను ఒక్కడే చాలు అంటాడు. ఇది పక్క దేశాల వాళ్ళకి తెలిసి దండయాత్రకు వస్తారు. దాన్ని ఓం టూం పట్, 2 సైనికులు 2 మంత్రులు ఎవడేస్తాడు? అది చింతామణి అవునో కదా నీకు తెలీదు, మనకు దొరికింది, ఆ ధ్యానంలో అమృతం దొరికింది, కానీ విసిరేసి వెళ్ళిపోతున్నాం. సో వచ్చేటప్పుడు పక్క దేశం వాడిని వీడిని మటాష్ చేసి వెళ్ళిపోతాం.
సో చింత ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని గురించి విచారణ చేయండి. విచారణ చేయకుండా ఏమీ చేయలేము. సో ఇదంతా కూడా ఆయన దేని గురించి చెప్తాడంటే మాయ గురించి చెప్తాడు. సరే, భ్రమలు కలిగేది, సంస్కారాలు కలిగేది, సంస్కారాలు ఎలా కలుగుతున్నాయి అనే డౌట్ వస్తే సంస్కారాలు మాయ వల్ల కలుగుతున్నాయి అంటున్నాం. సరే, సంస్కారాలు మాయ వల్ల కలిగితే కొన్ని సంకల్పాల వల్ల ఏమి దేని వల్ల కలుగుతున్నాయంటే అది కూడా మాయ వల్లే కలుగుతుంది. సో మరి సంస్కారాలు ముదిరి మనసు అవుతుంది కదా, మనసు దేని వల్ల ఏర్పడుతుంది అంటే అది కూడా మాయ వల్లే. మరి అన్ని మాయ వల్ల అయితే మరి మాయ కదా తెలుసుకోవాల్సింది. మాయ గురించి తెలుసుకోకుండా ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాము అని మీలో ఎవరికైనా ప్రశ్న వచ్చిందో లేదో, అది నేను అక్కడ చదివేటప్పుడు నాకు వచ్చింది. ముందే చెప్పొచ్చు కదా మాయ గురించి. అంటే ముందు ఆత్మ గురించి తెలుసుకో, ఆత్మ విచారణ అంటే ఏంటో తెలుసుకో, తర్వాత సో మాయ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాను. సో గాది అనే అతను ఏం చేస్తాడంటే, గాది అనే మహర్షి ఏం చేస్తాడంటే తపస్సు కూర్చుంటాడు. ఈ గాది గురించి మనకు పెద్దగా తెలియదు. ఇద్దరు ఉన్నారు మనకు తెలిసి పురాణాల్లో. దాంట్లో ఒకరేమో విశ్వామిత్రుడి తండ్రి గాది, ఆయన మహారసు. ఈ గాది ఏమో మహర్షి. ఈయన ఏం చేస్తాడంటే ఒక ఊరి చివర ఒక సరస్సు కొలను ఉంటే అక్కడ ఒక చెట్టు కింద పూరి గుడి చేసుకొని అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఎందుకు తపస్సు చేసుకుంటాడంటే మాయ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. సో ఈ మాయ గురించి తెలుసుకోవాలని తపస్సు మొదలు పెడతాడు. కొంతకాలానికి, అది సంవత్సరాల వండి ఎంతకాలం అయిన తర్వాత ఆయనకు మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు. మహావిష్ణువు ప్రత్యక్షమైన వెంటనే ఎందుకు నాయన తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలా అంటే, స్వామి నాకు మాయ తెలుసుకోవాలనుంది, అందరూ విష్ణుమాయ అంటారు, నీ పిడికిల్లోనే ఉంది కదా, నాకు ఆ మాయ తెలుసుకోవాలనుంది, మాయ అంటే ఏంటో చూడాలనుంది అని అడుగుతాడు. విష్ణుమూర్తి కంగు తింటాడు. ఇంతవరకు తను అడిగిన వాళ్ళంతా మమ్మల్ని మాయ దాటించు అని అడిగినారు, ఎవరు తెలుసుకోవాలి దాన్ని చూడాలని అనుకోలేదు, మాయ చూసే వస్తువు కాదయ్యా, ఇక్కడ ఈ ఒక గంపలోనో లేదా టేబుల్ మీద తెచ్చి ఇది మాయ అంటే అట్లా చూపించే వస్తువు కాదు, మాయని దాటించు అని అడుగు అంటే లేదు ఈ గాది అడుగుతాడు, నేను చూడాల్సిందే మాయని అంటాడు. సరే చూస్తావు పో అని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి ఇంకా చేసే ధ్యానం వదిలిపెట్టేశాడు. మాయ ఎప్పుడు చూపిస్తాడు, ఎక్కడ చూపిస్తాడు, మాయ అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఇట్లా అనుకుంటూనే పక్కనే సరస్సు ఉందని చెప్పాను కదా, కొలను. ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేయాలని అనుకుంటాడు. సో మహర్షులు స్నానం చేయాలంటే ఆ జలాన్ని ఏదో మంత్రశుద్ధి చేస్తారంట. ఒక గర్భపుల్ల తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఇలా అంటాడు, రౌండ్స్ సర్కిల్స్ ఏర్పడతాయి కదా, చక్రాల్లాగా ఏర్పడతాయి కదా, అలా తిప్పుతూ ప్రణవం అంటే ఓం ఉచ్చరిస్తాడనమాట. ఈ ఓం యొక్క వైబ్రేషన్స్, ఇక్కడున్న ఈ వైబ్రేషన్స్ రెండు కలిసేటప్పటికి అలా ఒక్కసారి కునుకొచ్చేస్తుంది అంట. ఆ నీళ్లలోనే కునుకొచ్చేసి మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి ఒక పూరగుడిసెలో పడుకొని ఉంటాడంట. పూరిగుడిసెలో పడుకొని ఉంటాడు. ఎట్లాంటి స్థితిలో ఉంటాడంటే ఆయనకు అంతు చిక్కని రోగం వచ్చి ఉంటుందంట. ఆ రోగంతో బాధపడుతూ ఉంటాడంట. అవసాన దశలో ఉంటాడంట. ఆ అవసాన దశలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో తల్లిదండ్రులు వస్తారంట ఆ పూరి గుడిసెలోకి. వచ్చి అయ్యో నాయన వెళ్ళిపోతున్నావా అని ఏడుస్తారంట. మళ్ళీ వాళ్ళు ఏడుస్తుండగానే భార్య బిడ్డలు వస్తారంట. వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళంతా ఏడుస్తూ బంధువులు వస్తారు. అందరూ ఏడుస్తూ ఉండగానే ఈయన ప్రాణం వదిలేస్తే వాళ్ళు కొంతసేపు ఏడ్చి అయ్యో వెళ్ళిపోయావా అని ఏడ్చి ఆయన తీసుకెళ్లి సంస్కారాలు చేసి బూడిద చేసేస్తారు. ఇదంతా ఆయన చూస్తూనే ఉంటాడు. చచ్చిపోయాడు, భార్య బిడ్డలు ఏడ్చేది అంతా చూస్తాడు. తన ఆ బూడిద కుప్పను కూడా చూసుకొని అయ్యో నేను ఇక్కడ ఉన్నానే, ఈ బూడిద ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అని చూస్తూనే ఉంటాడు. ఆ బూడిద కుప్పని చూస్తూ ఉండగానే వాడు మళ్ళీ ఇంకొక ఆ తల్లి గర్భంలో ఇరుక్కొని ఆ నవమాసాలు ఉండి ఒక బిడ్డగా బయటకు వస్తాడనమాట. ఇదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. బూడిదిగా మారినాడు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాడు, నవమాసాలు అక్కడ ఉన్నాడు, ఆ మలినంలో అంతా ఉన్నాడు. మళ్ళీ తల్లి ప్రసవించింది, బిడ్డగా పుట్టాడు. బిడ్డగా పుట్టిన వెంటనే ఎక్కడైతే పుట్టాడో అదొక గూడెం అంట. అంటే వీళ్ళు ఉంటారు కదా, ఆ గూడెంలో పుడతాడనమాట. ఆ గూడెం ఏది అంటే కుక్కల్ని వేటాడే గూడెం అనమాట. కుక్కలు వేటాడే గూడెంలో ఇతను పుట్టాడనమాట. వీడు పుట్టిన వెంటనే మంచి వచ్చేస్తూ ఉంటాడంట. పెరిగి పెద్ద అవుతాడు, 16 ఏళ్ళు వాడు అవుతాడు. 16 ఏళ్ళ వాడు అయ్యేటప్పటికి వాడు ఎంత ప్రాణాన్యత పడ్డాడంటే మంచి వేట కుక్కల్ని కూడా వేటాడి దాన్ని వండి బ్రహ్మాండంగా వంట చేసి భుజించే స్థాయికి వచ్చాడంట. వాడు పెద్ద హీరో అయిపోయాడంట. అయ్యో వాడు పట్టని కుక్క బుల్డాగ్స్ అయినా పెడతాడంట, లేదా పోలీస్ డాగ్లు అయినా వేటాడి తీసుకొస్తాడంట. ఒక్క నిమిషంలో ఏ కుక్కను చూసినా ఆ కుక్కను వేటాడి తీసుకొచ్చే స్థితికి వచ్చేసాడనమాట.
ఇలా ఉండగానే ఆయనకు పెళ్ళైంది, కొడుకులు పుట్టారు, కొడుకులు పెళ్లి చేశారు, మనవాళ్ళు పుట్టాడు. ఈయనేమో ముసలాడు అయిపోయాడు. ముసలాడు అయిపోయేటప్పటికి ముసలాడని మనం ఎట్లా చూస్తాం, మనకు అందరికీ తెలుసు కదా. కొంచెం ఆయనను తక్కువ తక్కువ చేసి చూడడం ప్రారంభించారంట. తక్కువ చూసి ప్రారంభించేటప్పటికి ఏమైందంటే, అయ్యో నేను ఇంత చేశాను వీళ్లకు, ఇన్ని కుక్కల్ని సంపాదించి పెట్టాను, వీళ్ళందరూ నన్ను లెక్క చేయటం లేదు, నేను దేశాటన చేస్తామని దేశాటనకి వెళ్ళిపోయాడు, మొదలుపెట్టాడు. దేశాటన చేస్తూ చేస్తూ ఏం చేశాడంటే ఒక రాజ్యంలో ప్రవేశించాడు. ఒక రాజ్యంలో ప్రవేశించి అక్కడ గుడిసేసుకున్నాడు. ఒక రాజ్యం చివర గుడిసేసుకొని ఆ గుడిసెలో కాలం గడుపుతూ ఒకరోజు బయటకు వచ్చాడు. బయటకు వస్తే కొంతమంది మనుషులు గుంపులు గుంపులుగా ఏదో అరుస్తూ వస్తుంటారన్నమాట. మధ్యలో ఏనుగు ఉంటుంది. ఏంటి ఇది గలబా జరుగుతుంది చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్తూ ఉంటే మనుషులందరినీ తోసుకొని ఆ ఏనుగు వచ్చి ఆ ఏనుగు తొండానికి పూలమాల ఉంటుందంట, ఆయన మెడలో వేస్తుందంట. ఏంటి ఇదంతా అని ఆయన అడిగితే, మహారాజు కాలం చెందాడు, ఈ ఏనుగు ఎవరి మెడలో పూలమాల వేస్తుందో వాడు మా రాజు అని చెప్పేసి ఆయన ఎత్తుకొని జై మహారాజు అనుకుంటూ అర్చుకుంటూ పోయి రాజభవనంలో కూర్చోబెడతారు. రాజసింహాసనం మీద కూర్చోబెడతారు. ఇంకా ఆయన అక్కడ పాపం స్నానం చేయనియరు, బట్టలు వేసుకొనియరు, మొహం కడుక్కునేరు, అంతా వాళ్ళే చేస్తారన్నమాట. ఇదేదో వాడికి బాగుంది, తనేం పని చేయాల్సిన అవసరం లేదు, చక్కగా కాలం గడిచిపోతుంది. గడిచి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుందంట రాజుగా. వాడు ఏం చేయాల్సిన పని లేదు, చివరికి తినేది కూడా తన పని లేదు, అది కూడా తినిపించే దీనికి వచ్చేస్తున్నారు అన్నమాట. అంత బాగా చూసుకుంటున్నారు. కొంతకాలం బోర్ కొట్టింది. ఎన్ని సుఖాలైనా ఎప్పుడో ఒకప్పుడు బోర్ కొడుతుంది కదా, బోర్ కొట్టింది. బోర్ కొట్టిన తర్వాత ఒక్కసారి మన వాళ్ళు ఎట్లున్నారో చూద్దాము అని అనిపించిందంట ఆయనకి. చూద్దాం అనిపించి ఏం చేశాడు, తను ఇంతకుముందు మాసిన బట్టలతో ఇక్కడికి వచ్చాడు కదా రాజుగా, ఆ మాసిన బట్టలు దాచుకున్నాడు. దాచుకున్న బట్టలు ఎవరు చూడకుండా అర్ధరాత్రి టైంలో వేసుకొని వీధుల్లో పడ్డాడు. వీధుల్లో పడితే ఎక్కడో కొంత దూరం నడిచిన తర్వాత తన గూడెం వాళ్ళు పాడే పాట వినిపించింది. తను ఏ గూడెం నుంచి వచ్చాడో, ఏ కుక్కల సామ్రాజ్యం నుంచి వచ్చాడో ఆ కుక్కల వాళ్ళు పాడే పాట వినిపించింది. ఎవరో మన వాళ్ళే ఉన్నారు, చూద్దాము అని అక్కడికి పోయినాడు. ఇతన్ని చూసి ఒరే కంబదా వచ్చేసినావురా, ఇన్నేళ్ళు ఎక్కడ పోయినావురా అని వాళ్ళంతా స్వాగతం పలికి హత్తుకున్నారనమాట. సంతోషించారు, పాటలు పాడుకున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఆ స్థలం ఎక్కడంటే ఆ రాజ్యాన్ని ఎవరైతే ఈయన రాజ్యానికి మహామంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రుల వీధి అంట. ఆ వీధిలో ఎక్కడో కొంచెం ఖాళీ స్థలం ఉంటే వీళ్ళంతా అక్కడ మంట వేసుకొని పాటలు పాడుతున్నారు. ఇదేంటి ఏమో అల్లరి జరుగుతుంది ఇక్కడ అని ఆ మంత్రులు రాజస్థానంలో పనిచేసే వాళ్ళంతా బయటకు వచ్చారు. చూసిన వెంటనే మన రాజు వాళ్ళైతే గుర్తుపట్టలేదు, వాళ్ళ కంబదుడు లేదా కుక్కల్ని వేటగాడు అని వాళ్ళు అనుకున్నారు, మన గూడెం వాడు. కానీ ఈ మంత్రులు 8 సంవత్సరాల నుంచి ఈయన చూశారు కదా, అయ్యో మన మహారాజే ఈయనంటే ఇట్లాంటి మాసిన బట్టలు వేసుకొని ఇట్లా వీళ్లతో తప్పదవుతున్నాడే అని అనుకొని చాలా బాధపడిపోయారంట. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులంట, ఎంతో ఉచ్చమైన వంశానికి చెందిన వాళ్ళు, ఎన్నో ఇవన్నీ పాటించేవాళ్ళు అనమాట. అయ్యో మనం ఇటువంటి కుక్కలు తినేవాడికి 8 సంవత్సరాలు సర్వీస్ చేశామే అని చాలా బాధపడిపోయి, మా జన్మ వేస్ట్, మనం ఎందుకు బతుకుండాలి, ఇట్లాంటి వాడికి సేవ చేశాం, మనము ఇట్లాంటి వాడిని ముట్టుకున్నాము అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళంతా ఒక పెద్ద చిట్టి మంట వేశారు. మంట వేసి ఒక్కొక్కటి దాంట్లో దూకడం ప్రారంభించి, ఈయనేం చేశాడు, ఇంకా టైం అయిపోతుంది, నేను వెళ్ళాలా, ఇంత నన్ను రాజుగా ఎన్నుకున్నారు అని చెప్పేసి ఈయన రాజభవనానికి వచ్చేస్తుంటాడు. ఆ రాజభవనం నుంచి చూస్తే ఈ మంటల్లో దూకేది కనిపిస్తుంది అన్నమాట. అప్పటికే ఈ విషయం అంతా కుక్కలని రాజుగా చేశామనేది రాజభవనంలో అందరికి తెలిసిపోయింది. వాళ్ళంతా ఇతన్ని చీత్కారం చేస్తున్నారు అన్నమాట. చీత్కారం చేసేటప్పటికి ఆయన మంట ఏంటి అంటే, నీ మూలనే వాళ్ళంతా చస్తున్నారు నీకు సేవ చేసినందుకు అని అంటే, అయ్యో నా మూల, ఇప్పుడు 8 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, అంత సేవ వాళ్ళతో పొందాడు కాబట్టి అందులో కొంచెం జ్ఞానం కలిగి నా మూలని ఇంతమంది ఎందుకు చచ్చిపోవాలా, నేనే చచ్చిపోతే పోతుంది కదా అని వాడిపోయి అందరూ దూకుతాడు. దూకి వాడు చచ్చిపోయిన వెంటనే ఎక్కడ తెలుస్తాడంటే తన గుడిసెలో వెళ్తాడు. ముందు ఏ గుడిసెలో ఉన్నాడో ఆ గుడిసెలో తెలుస్తాడు. మహావిష్ణువు కనిపించాడు కదా, అక్కడ తేలుతాడు. ఇదంతా ఒక్క సెకండ్లో కదా, ఎంతసేపు అది తిప్పాడు, కునుకు వచ్చింది, కునుకులో నుంచి బయటపడేకి ఎన్ని సెకండ్లు పడుతుంటాయి, జస్ట్ ఫ్యూ సెకండ్స్ కదా. ఈ ఫ్యూ సెకండ్స్ లో ఇదంతా జరిగింది, ఇదేమన్నా కలనా అని నమ్మకుండా ఉంటాడు. ఇంత ఏమవుతుంది, కొన్ని రోజులు అయిన తర్వాత ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు ఆ పూరి గుడిసె దగ్గరికే వస్తాడు. వచ్చిన తర్వాత చాలా బక్క చిక్కి ఉంటాడు. ఏమని అడుగుతాడంటే, నాకు తినడానికి ఏమన్నా పెట్టు అంటే, ఆయన వంట వార్పు లేదు కదా పూరి గుడిసె,
ఏదో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా నేనేం తిండి వంట చేయలేదు, దుంప ఉంది, ఆ దుంప ఇస్తాను రండి అంటాడు. అంటే అదే సరస్సులోకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి కూర్చుంటాడు, ఆ దుంప ఇస్తాడు, తింటాడు. ఎందుకయ్యా మీరు ఇంత బక్క చిక్కిపోయినారు అంటే, అయ్యో ఏం చెప్పను, నేను ఇట్లాంటి కీరదేశం అనే దేశానికి పోయాను. ఆ కీరదేశంలో ఒక మంత్రి ఇంట్లో నెల రోజులు ఉన్నాను. ఆ నెల రోజుల్లో ఒక తప్పు జరిగిపోయింది. అంటే ఏం తప్పు జరిగింది మహాశయ అని అడిగితే, అయ్యో ఆ మహామంత్రి అంట ఒక కుక్కలు తినేవాడికి సర్వీస్ చేశాడంట. మరి కుక్కలు తినేవాడికి సర్వీస్ చేసిన వాడి ఇంట్లో నేను 30 రోజులు ఉన్నాను. ఆహార దోషం ఉంటే కూడా అది మనసుకు కూడా దోషమే, ఆత్మకు కూడా దోషమే. అందుకని నన్ను నేను శుభ్రపరచుకోవడానికి చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను అంటాడు. చాంద్రాయణ వ్రతం అంటే కార్తీక మాసంలో శుద్ధ పాడ్యం అని వస్తుంది. ఆ పాడ్యం రోజు మొదలు పెడతారంట. మొదలు పెడితే ఆ రోజు ఒక ముద్ద, పాడ్యం రోజు ఒక ముద్ద, పాడ్యం తర్వాత రెండో ముద్ద, ఆ తర్వాత మూడో ముద్ద, ఇలా ఎప్పుడో మళ్ళీ అమావాస్య పౌర్ణమి వచ్చేస్తుంది కదా, ఆ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజును మొదలుపెట్టి అమావాస్య రోజుకి ఎండ్ చేస్తాడు. అంటే 15 ముద్దలు. ముద్ద అంటే మొదటి రోజు ఏ ముద్దతో మొదలు పెట్టాడో చివరి వరకు ఆ ముద్దే. మొదటి రోజు ఈ ముద్ద మొదలుపెట్టి రెండో రోజు ఇంత కాదు. మొదటి రోజు ఏ ముద్దో అంతే ముద్దలు పెంచుకుంటూ పోయాడు 15 రోజులు. 15వ రోజు దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోతే మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ ఒకటో ముద్దకే రావాలి. ఇట్లా 3 సార్లు చేశాను, ఇంకా కూడా నాకు మనసు శుద్ధమైనట్టు అనిపించడం లేదు అని అంటాడు. విచిత్రం అనిపిస్తుంది. ఇది ఈయన కీరదేశానికి ఈయన రాజుగా ఉండేది కుక్కలవాడు. ఇదేంటి నేను కలగనింది వీడెట్లా కలగన్నాడు అని అనుకొని ఆ బ్రాహ్మణ్ణి పంపించేసిన తర్వాత ఆ కుక్కల గూడానికి వెళ్తాడు. కుక్కల గూడానికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుగుతాడు, మీకు ఇట్లా కుక్కలు పట్టేవాడు, వాడి పేరేదో చెప్పాను కదా, కంబదుడు ఏదో, ఆ పేరు ఉన్నాడా, వాడికి 16 సంవత్సరాలు వచ్చేటప్పుడు కుక్కలు పట్టేవాడా, అన్ని వివరాలు అడుగుతాడు. ఇంతలా ఉన్నాడా, ఇంత పొడుగున్నాడా అంతా అడుగుతాడు. అంత అవునవును రాజుగా కూడా చేశాడు 8 సంవత్సరాలు మావాడు అని అంతా చెప్తాడు. అప్పటికీ నమ్మబుద్ధి కాదు. చివరికి తను ఏ రాజ్యంలో అయితే రాజుగా ఉన్నాడో అక్కడికి పోతాడు. అక్కడ దాదాపు 10 సంవత్సరాలు ఉంటాడు. అందరినీ, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు, ఇలా కుక్కలను పట్టేవాడు, కుక్కలను తినేవాడు మీకు రాజుగా ఉన్నాడంటే, అయ్యో ఎందుకు చెప్తారు, అట్లా వాడిని మేము రాజు చేసుకున్నాం, రాజు సేవ చేసాము, మా మంత్రులంతా వాడి మీద చచ్చిపోయారు, మా రాజ్యం అంతా అల్లకలవాలని ప్రతి ఒక్కడు తిట్టేవాడు అనమాట. అప్పటికే వాడికి నమ్మబుద్ధి కాదు. ఇదంతా ఏంటి, నేను కన్న కల వీళ్ళందరూ ఎట్లా కన్నారు అని. అందరూ ఎట్లా ఒకే భ్రమకు లోనయ్యారు. మాయ ఎట్లా ఆడిస్తుందో చూడండి అందరినీ. అక్కడి నుంచి మళ్ళీ తన దీనికి వచ్చేసి పూరి గుడిసెకు వచ్చి, ఆ పూరి గుడిసెలో మళ్ళీ ఇదేదో తెలుసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ తపస్సు కూర్చుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మహావిష్ణువు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి స్వామి ఇది, నేను మునిగిందే సెకండ్, ఈ సెకండ్ కాలంలో నేను చావడం ఏంటి, నాకు అసలు తల్లిదండ్రులు లేరు, నా తల్లిదండ్రులు ఎప్పుడో చచ్చిపోయారు, పెళ్ళే అవ్వలేదు, నేను బ్రహ్మచారి, నేను పెళ్ళవ్వడం ఏంటి, నాకు పిల్లలు ఉండడం ఏంటి, వాళ్ళంతా వచ్చి ఏడవడం ఏంటి, నన్ను బూడిద చేయడం ఏంటి, ఆ బూడిద నుంచి తల్లి గర్భంలో పోవడం ఏంటి, మళ్ళా 16 ఏళ్ళ పిల్లవాడు అవ్వడం ఏంటి, కుక్కలను పట్టడం ఏంటి, ఆ కుక్కలను పట్టేవాడు రాజు అవ్వడం ఏంటి, ఆ రాజును మళ్ళీ దాంట్లో చావడం ఏంటి, చచ్చి మళ్ళీ పూరి గుడిసెలోకి రావడం ఏంటి, ఇదంతా ఏంటి అని. నువ్వు మాయ చూడాలనుకున్నావు కదా, ఏం చూసేసావు, నీ కోరిక తెలియదు, ఇంకేంటి అంటే అదెట్లా స్వామి, నేను చూడాలనుకున్నాను కానీ అర్థం తెలుసుకోవాలనుకున్నాను, ఇదంతా ఎట్లా జరిగింది చెప్పండి అంటాడు. ఏం చెప్తాడంటే ఆయన, మహావిష్ణువు ఏం చెప్తాడంటే, నాయన నువ్వు ఒక జన్మలో రాజుగా ఉన్నావు, ఒక జన్మలో కుక్కలు పట్టేవాడిగా ఉన్నావు, ఇంకో జన్మలో పెళ్ళైన వాడిగా ఉన్నావు, ఇంకో జన్మలో బ్రహ్మచారిగా ఉన్నావు, ఇవన్నీ జరిగాయి. నువ్వేమనుకుంటున్నావంటే ఇవన్నీ ఒకే కాలంలో జరిగేటప్పటికి నీకు ఇది భ్రమేమో అనిపిస్తుంది. ఒకే కాలము, ఈ కాలంలోనే జరిగిందని చెప్పడానికి నువ్వెవడివి, అసలు కాలం అంటే ఏంటి, నువ్వు ఒక పెద్ద ముళ్ళు ఇక్కడ చిన్న ముళ్ళు ఇక్కడ అంటే ఇట్లా తిరిగితే గంట అవుతుందని అది ఎవరు నిర్ణయించినారు, మనకు తెలుసు కదా. మనకు 1 సంవత్సరం అంటే బ్రహ్మకు 1 రోజు ఏదో 1 గంట అని చెప్తారు కదా, లెక్క ఉంది కదా. కాలాన్ని నిర్ణయించడానికి నువ్వెవడివయ్యా, ఇది భ్రమాన్ని నువ్వు ఎట్లా అనుకున్నావు, నీకు నువ్వే కొన్ని ప్రమాణాలు నిర్ణయించుకున్నావు. నీది కళ అయితే ఎదుటివాడిది కూడా కళ అయితే ఇది కళ అని అంటావు, నీది భ్రమ అయ్యి వాడిది నిజము అంటే ఇది అబద్ధము అంటావు. అన్నీ నువ్వే నిర్ణయించుకున్నావు. నువ్వే నిర్ణయించుకొని నువ్వే కాదని ఎట్లంటావు, నువ్వు చూడాలనుకున్నావు చూసావు, ఇవన్నీ ఏకకాలంలో జరిగినందుకు నువ్వు భ్రమ అనుకుంటున్నావు. సో ఇవి ఏకకాలంలో జరగలేదు, ఏకకాలంలో జరిగినట్టు నీకు చూపించింది మాయ, చూసావు.
కాబట్టి ఎప్పుడు మాయను చూడాలనుకోకు. ఇది కూడా ఒకసారి వానికి వివరించలేదు విష్ణువు, వాడిని నానా తిప్పలు పెట్టాడనమాట. ఆ మాయ తెలుసుకోవాలనుకున్నావు, మాయ దాటాలని అనుకోలేదని చాలా తిప్పలు పెట్టి, చాలా ప్రశ్నలు వేసి, చాలాసార్లు మాయమై చాలాసార్లు మళ్ళీ వచ్చి వాడిని నానా తిప్పలు పెట్టి మాయ గురించి ఏం తెలిసేటట్టు చేసి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని చక్కగా మళ్ళీ కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత ఈ మాయ దాటడానికి ప్రయత్నించు అంటే పాపం ఆయన ధ్యానం చేసి తత్వ విచారణ చేసి ఆ తత్వ విచారణలో నుంచి బయటకు వచ్చి ఆ మాయ నుంచి బయటపడ్డాడు అన్నమాట. సో ఎవరైనా సరే మాయను తెలుసుకోవాలి కాదు, మాయను దాటాలని ప్రయత్నించండి అని అంటాడు అనమాట. సో ఈ తత్వ విచారణ అనేది ఏంటంటే మనకి ఎట్లా దీని నుంచి బయటపడాలి అంటే, తాత్విక గ్రంథాలు చదవండి. గ్రంథాలు చదివిన తర్వాత ఆ గ్రంథాల్లో చెప్పిన దాన్ని మీ మనసులో ముద్రించుకున్న తర్వాత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఈ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడానికి మనకు సాధ్యం కానప్పుడు సజ్జన సాంగత్యంలో దాన్ని బలపరుచుకోండి అంటారు. ఇప్పుడు మనం చదివిన తర్వాత అది నిజమా కాదా, అది ఎంతవరకు మనకు అనుకూలమో, మనం దాన్ని పాటించవచ్చా పాటించకూడదా, ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి? మనకన్నా ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దాన్ని విచారించుకోవచ్చు, ఒకరికొకరు సాంగత్యంలో చెప్పుకున్న తర్వాత మన డౌట్లు క్లియర్ కావచ్చు, వాళ్ళకు డౌట్స్ క్లియర్ కావచ్చు. సో మన ఇద్దరికి తెలియలేదు అనుకోండి, ఇంకొక గుంపు దగ్గరికి వెళ్ళండి, ఇంకొక సజ్జనుల దగ్గరికి వెళ్ళండి. ఆ సజ్జన సాంగత్యం చేసే కొద్దీ, ఇప్పుడు శాస్త్ర అధ్యయనం చేశారు, శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత అందులో ఉన్న జ్ఞానం మనసుకు ఎక్కిన తర్వాత దాన్ని వదిలేయద్దండి, మననం చేయండి. మననం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి సజ్జన సాంగత్యంలోకి వెళ్ళి ఆ సజ్జన సాంగత్యంలో దాన్ని దృఢపరచుకోండి. ఇది నిశ్చయం అని దృఢపరచుకున్న తర్వాత ఆ జ్ఞానం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు అంటాడు. ఓకే, థ్యాంక్ యూ.